సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఎలా ఉన్నారు? మీ క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు మన కుటుంబాలు ఎప్పటికీ ఎన్నటికీ క్షేమంగానే ఉంటాం. కారణం, మనం ఆరాధించే దేవుడు మన క్షేమాధారుడైన దేవుడు. ఆ దేవుడు నీకు క్షేమం ఇవ్వకపోతే ఇంకెవరికి క్షేమం ఇస్తాడు? ఆలోచించు. నీవు ఎప్పటికీ క్షేమంగానే ఉంటావు. అలా దేవుడు కృప చూపించునుగాక. మంచిది. ఈరోజు శనివారం కదా, ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన, దివ్యమైన వర్తమానం. నేనైతే ఇలా బ్రతకాలని ఆశపడుతున్నాను. మరి మీరు? ఈరోజు ఉపవాస ప్రార్థనలో అందించబోయే వర్తమానం తప్పకుండా వినండి. రేపు ఆదివారపు ఆరాధనలు కదా. ప్రతి నెల 2వ ఆదివారం మన మందిరంలో కమ్యూనియన్ సర్వీస్, వచ్చే ఆదివారం బల్లారాధన, పాలపుప్పులు పొందండి. ఫస్ట్ సెషన్లో దివ్యమైన వర్తమానం. ఇక అంతా అయిపోయింది, ఈ బ్రతుకే వృధా అని అనుకుంటున్నావా? ఇది నీ కోసమే. బూడిదలో నుండి ప్రతి సృష్టిని సృష్టించగలడు ఆయన. ఫస్ట్ సెషన్లో 5:45కి వినండి. సెకండ్ సెషన్లో మరో చక్కటి వర్తమానం, కోపం తెచ్చే అనర్థాలు. ఇది వింటే కోపగించడానికి భయపడతావు. 3వ సెషన్ 11-15 నిమిషాలకి, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, ఎలా బ్రతకాలో నేర్పవా? వినండి, దైవాశీర్వాదాన్ని పొందండి. మంచిది దైవజనమా. ఈ ఉదయకాలమందు పరిశుద్ధాత్ముడు ఓ ప్రత్యేకమైన సందేశం ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న నీతో, నీ కుటుంబంతో మాట్లాడమని నా అంతరంగాన్ని ప్రభు పురికొల్పిన దాన్ని బట్టి ఈ వర్తమానాన్ని మీతో పంచుకోబోతున్నాను. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 14వ వచనం. కృంగబడినవాడు త్వరగా విడుదల పొందును, అతడు గోతిలోనికి పోడు, చనిపోడు, అతనికి ఆహారము తప్పదు. ఎందుకో ఈ దినం ప్రార్థన చేసేటప్పుడు ఉదయకాలపు వర్తమానాలు వింటున్న నీ బ్రతుకులో నువ్వు కృంగిన స్థితిలో ఉన్నావు. కృంగిన నిన్ను ఆదరించమని, తన మాటలతో నిన్ను ఓదార్చమని నా హృదయాన్ని పురికొల్పిన దాన్ని బట్టి ఈ వర్తమానాన్ని ప్రభు నాకు చూయించారు. అంటాడు, కృంగినవాడు త్వరగా విడుదల పొందును, అతడు గోతిలోనికి వెళ్ళడు, చనిపోడు, అతనికి ఆహారం తప్పకుండా దొరుకుతుంది. చెల్లి, తమ్ముడా, అమ్మా, ప్రియ తండ్రి, ఏ విషయంలో కృంగిపోయావు? అనారోగ్య విషయంలో కృంగిపోయావా? ఆ రోగం నిన్ను మరణానికి తీసుకొని వెళ్తుందేమో, చావుగోతిలోనికి తీసుకెళ్తుందేమో భయపడుతున్నావు కదా. ఆర్థిక విషయాలను బట్టి కృంగిపోయావా? వివాహం కానీ పిల్లల భవిష్యత్తును చూసి కృంగిపోయావా? చితికిపోయిన వ్యాపారం, ఆర్థికంగా నలిగిపోయి ఇక రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడిన సేవలో ఎదుగుదల నేను చూడలేను, నా సేవకి ఎదగదు, అయిపోయింది నా బ్రతుకు అని రకరకాల సమస్యల వలయంలో పిండబడి కృంగిపోయిన స్థితిలో ఉన్నావా? నన్ను కృంగదీసిన ఈ పరిస్థితులు నన్ను మరణానికి తీసుకొని వెళ్తాయేమో, చావుగోతికి తీసుకొని వెళ్తాయేమో అని పూర్తిగా కృంగిన స్థితిలో ఈ ఉదయకాలం వాక్యం వింటున్నావు కదూ. నీతో ప్రభు చెప్పమని చెప్తున్న మాట, త్వరలో నీకు విడుదల కలగబోతుంది. యేసు నామం పేరిట త్వరలో కృంగిన ప్రతి పరిస్థితి నుండి, బంధించబడిన ప్రతి బంధకం నుండి
యేసు నామములో నీకు త్వరలో దేవుడు విడుదల దయచేయబోతూ ఉన్నాడు అంటాడు ఇక్కడ. ఎస్, కృంగిన వానికి త్వరలో విడుదల కలగబోతుంది. కృంగినవాడు ఎట్లా విడుదల పొందుతాడు? మీరు అనొచ్చు, కృంగిన నేను త్వరలో విడుదల పొందుతానని మీరు ఎలా చెప్తారన్నా? కీర్తనలో భక్తుడైన దావీదు 145 కీర్తనలో ఒక చక్కటి మాట అంటాడు. చూడండి, 145 కీర్తన 14 చరణం. యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. ఎవరట? కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. కొందరిని కాదు సుమి, వాక్యం అంటుంది అందరినీ. కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు వాక్యం అంటుంది. తమ్ముడు, చెల్లి, ఏ విషయంలో కృంగిపోయావు? ఏ విషయంలో కృంగిన స్థితిలో ఈ ఉదయకాలం గుండె లోతులో నుంచి దుఃఖంతో ఏడుస్తూ ఈ వాక్యం వింటున్నావు? నమ్ముతావా? ఈ ఉదయకాలం ముందు లేవనెత్తే దేవుని హస్తం నిన్ను తాకబోతూ ఉంది. కృంగిన వారిని లేవనెత్తే దేవుని అద్భుత హస్తం నీ ఇంటిని సమీపించింది. ఎక్కడ కూర్చొని వాక్యం వింటున్నావో దేవుని చేతి స్పర్శ అనుభవించు. ఈ గడియలో దేవుని హస్తం యేసు నామం పేరిట నిన్ను తాకునుగాక. ఆ హస్తం నిన్ను తాకి ఏ స్థితిలో కృంగిపోయావో కృంగిన నిన్ను ఈ గడియలోనే నా దేవుడు లేవనెత్తునుగాక. మీరు అనొచ్చు, అన్నా దేవుడు నన్ను ఎలా లేవనెత్తుతాడు? ఆయన లేవనెత్తాలంటే నేనేం చేయాలి? అసలు ఎందుకు నా బ్రతుకులో నేను కృంగిపోకూడదు? విలువైన వాక్యం మీతో పంచుకుంటాను. సమూయేలు మొదటి గ్రంథం, ఎస్, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 32వ వచనం నేను చదువుతాను. ఈ ఫిలిష్తీని బట్టి ఎవని మనస్సును కృంగ నిమిత్తము లేదు. మీ దాసుడైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, 40 రోజుల నుంచి గొలియాతును చూసి యావత్ ఇశ్రాయేలు దేశం కృంగిపోతుంది. తమ్ముడు, చెల్లి, కొన్ని రోజుల నుంచి ఏదో ఒక సమస్యతో నువ్వు కృంగిపోతున్నావు కదా. కుమిలి ఒక్కదానివే ఒంటరిగా పిచ్చోడు ఏడుస్తున్నట్లు ఏడుస్తున్నావు కదా. ఓ అన్నా, భార్యను చూసి ఏడుస్తున్నావా? అనారోగ్యానికి గురైందని. ఓ తండ్రి, ఓ తల్లి, వయసు పెరిగి వివాహం కాలేదని, ఒకవేళ నా కుమార్తె మోడుగా మిగిలిపోద్దేమోనని కూతుర్ని చూసి ఏడుస్తున్నావా? కృంగిపోయావా? 40 రోజుల నుంచి ఆ ఫిలిష్తీయుడిని చూసి ఇజ్రాయేలీలందరూ కృంగిపోయారు. ఆ కృంగిన స్థితిలో దావీదు వచ్చి అంటాడు, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి హృదయము కృంగ నిమిత్తము లేదు, కృంగిపోవద్దు దావీదు అంటున్నాడు. దావీదు అనే పేరుకున్న అర్థం ఏంటో తెలుసా? యెహోవాకు ప్రియుడు. ఆ యెహోవాకు ప్రియుడు ఎవరో తెలుసా? నీ ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఈ స్థలములో దావీదు పరమదావీదుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా ఉన్నాడు. ఇజ్రాయేలీలందరితో, రాజుతో ఆ కాలంలో దావీదు మాట్లాడినట్లుగా తమ్ముడు, చెల్లి, లైవ్ చూస్తున్న ప్రతి కుటుంబంతో నా దేవుడు ఈ ఉదయకాలం మాట్లాడుతున్నాడు. కృంగిపోవద్దు. ఆ సమస్యలను చూసి కృంగిపోవద్దు. ఆ సమస్యలను చూసి తల్లడిల్లొద్దు. ఈ సమస్యలు నన్ను ముంచేస్తాయేమో అన్నట్లుగా మీరు కలవరపడొద్దు. దైవజనమా, ఎందుకు మనం కృంగిపోకూడదో 2 మాటలు చెప్తాను. నంబర్ 1, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట, శ్రమ దినమున నీవు కృంగిన యొడల చేతగాని వాడవవుదువు అంటాడు. తమ్ముడు, చెల్లి, కృంగిపోకు, లే, బలం తెచ్చుకో.
లే, ధైర్యం తెచ్చుకో, ఇక అయిపోయింది నా పని, సర్వం కోల్పోయాను అని అనుకోకు. నీ దేవుడు శూన్యములో నుండి మరలా సమృద్ధిని కలుగు చేయగలిగిన వాడు. అది రేపు ఆదివారం ఫస్ట్ సెషన్లో ఒక చక్కటి వర్తమానం మీరు వినబోతున్నారు. తప్పకుండా ఈ వర్తమానం మీరు వినండి. శ్రమ దినాన నువ్వు కృంగిపోతే చేతగాని వాడివైపోతావు. కృంగిపోకు. ఎవరు కృంగిపోవాలి? దేవుడు లేని ప్రజలు కృంగిపోవాలి. ఎవరు కృంగిపోవాలి? నిజదేవుణ్ణి ఆరాధించకుండా దైవము కాని వాటిని ఆరాధించే వాళ్ళు కృంగిపోవాలి. నీ దేవుడెవరు? రోషం కలిగిన దేవుడు. నీ దేవుడెవరు? చిత్ర విచిత్రాలు జరిగించగలిగిన వాడు. నీ దేవుడెవరు? కృంగిన నిన్ను లేవనెత్తగలిగిన వాడు. నీ దేవుడెవరు? సర్వశక్తి కలిగిన వాడు. నీ దేవుడెవరు? పరాక్రమ కార్యాలు చేయగలిగిన వాడు కదా. అవును, అంత గొప్ప దేవుడు నీకుండగా కృంగిపోకు, చేతగాని వాడిగా మారిపోతావు. రెండవది, కృంగుదల ఏం చేస్తుందో తెలుసా? సామెతల గ్రంథంలో భయాన్ని గొలిపేటువంటి మాట. 6వ అధ్యాయం 14వ వచనం. కృంగిపోయిన వాడు సర్వశక్తుడగు దేవుని యందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయచూపదగను. విన్నారా? కృంగిపోయిన వాడు సర్వశక్తుడగు దేవుని యందు భయభక్తులు మానుకొనినను. ఎంత భయంకరమైన మాట చూడండి ఇక్కడ. కృంగుదల సర్వశక్తుడగు దేవుని పట్ల భయభక్తులు మానుకునేటట్లు చేస్తుందట. నిజమే. కృంగిపోయావనుకో, ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఏమిచ్చాడు? ఉపవాసం ఉన్నాగా, నా పిల్లల కొరకు చిన్నతనం నుంచి ప్రార్థన చేసేగా, నేను గర్భం ధరించిన నాటి నుండి నా పిల్లల కొరకు రోధించాగా, నాకేం జవాబు వచ్చింది? కృంగిపోయిన పరిస్థితే కదా. ఇంకెందుకు ప్రార్థన చేయాలి? ఇంకెందుకు మందిరానికి వెళ్ళాలి? ఇంకెందుకు ఉపవాసం ఉండాలి? అరే, ప్రార్థన చేసినా నా బ్రతికెట్లా ఉంది. ఆ భక్తిహీనుడు చూడు, ప్రార్థన చేయకపోయినా ఎంత సంతోషంగా ఉన్నాడు. దేవుడని కడుపు చెప్పుకొని ఉపవాసం ఉండి మడిగట్టుకొని జీవిస్తే నాకు వచ్చిన ప్రతిఫలం ఏంటి అని కృంగుదల దేవుని పట్ల భయభక్తులు మానుకునేటట్లు చేస్తుందట. ఇక్కడ ఈ మాట చూడండి. అయితే ఏ దేవుని పట్ల వీడు భయభక్తులు మానుకున్నాడు? సర్వశక్తి కలిగిన దేవుని పట్ల భయభక్తులు. అసలు ఆ మాట చూడండి. నీ దేవుడెవరు? సర్వశక్తి కలిగిన వాడు. ఎస్, ఈ సర్వశక్తి కలిగిన పరమ దావీదు అంటున్నాడు, మీరు పోట్లాడాల్సిన పని లేదు, వానితో నేను పోట్లాడతా. ఆమేన్. చెప్దాం. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న తమ్ముడా, చెల్లి, ఒక శుభవార్త. నేను కృంగదీసిన ఆ ఫిలిస్తీన్ లాంటి సమస్యలు ఏవైనా, ఏది నీ బ్రతుకులో ఫిలిస్తీయుడు? రోగమా? ఏది నీ జీవితంలో గొలియాతు? ఆర్థిక సమస్యల? ఏది నీ జీవితంలో నేను భయపెట్టే ఆ భయంకరమైన గొలియాతు? పిల్లల నిరుద్యోగ స్థితే? ఏది నిన్ను కృంగదీస్తుంది? ఈరోజు పరమదావీదు నీతో అంటున్నాడు, నేను వాడితో పోరాడతా. యేసు నామం పేరిట నీవు అనుభవిస్తున్న సమస్యలతో ఈ దినమే దేవుడు విశ్వసించు. ఏ సమస్యలతో ఇంతకాలం నువ్వు పోరాడేవో ఇక మీదట పోరాడేది నీవు కాదు. పరాక్రమశాలి అయిన దేవుడు నీ పక్షాన దేవుడు పోట్లాడబోతున్నాడు. పరాక్రమశాలి అయిన దేవుడు నీ పక్షాన దేవుడు యుద్ధం చేయబోతూ ఉన్నాడు. విశ్వసించంతే. ఆమేన్. అయితే సౌలుకు డౌట్ వచ్చింది. నువ్వు చిన్నోడు కదా, గొలియాతు చాలా బలమైన వాడు కదా. దైవజనమా, నీ దేవుడు ఎప్పుడైనా చిన్నోడుగా నీకు అనిపించిందా నీ సమస్య ఎదుట? ఒకవేళ అనిపిస్తే నీ అవిశ్వాసాన్ని నివృత్తి చేసుకో. సౌలు ఇక్కడ నువ్వు చిన్నోడు కదా అంటే దావీదు ఎంత పెద్దోడో చెప్తున్నాడు. ఏమని? నేను సింహాన్ని చీల్చా, ఎలుకబంటిని చంపా. గతంలో తాను చేసిన విక్రమ కార్యాలు ఒక్కసారి దావీదు గుర్తుకు తెస్తున్నాడు. సర్వశక్తుడకు పరమ దావీదు, ఆయన ఎవరో తెలుసా? సింహాన్ని చీల్చినవాడు. ప్రపంచంలో ఎవ్వడూ సింహాన్ని చీల్చలా. ఏ సింహం?
గర్జించు సింహంగా పిలువబడుతున్న సాతానును చీల్చిన ఒకే ఒక్క వీరుడు, ధీరుడు, పరాక్రమశాలి నీవు ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువారు. ప్రతివాడు సైతాను చేతిలో ఓడిపోయిన వాడే. సైతాన్ను జయించిన జయవీరుడు యేసుక్రీస్తు. ఎలుకబంటి మరణానికి గుర్తు. ఎస్, యేసుక్రీస్తు ఎవరో తెలుసా? పరమదావీదు ఎవరో తెలుసా? మరణాన్ని గెలిచిన జయవీరుడు. మరణమాని ముళ్ళు ఎక్కడాని, మరణమాని విజయం ఎక్కడాని మరణపు ముళ్ళును విరిచి సమాధి గుండెను చీల్చి మృత్యుంజయుడే తిరిగి లేచాడు. నేనంట, మరణాన్నే జయించగలిగిన ఈ వీరునికి నీ సమస్య ఆఫ్టర్ ఆల్ సాతానునే ఓడించిన ఈ గొప్ప దేవునికి నీ రోగం, నీ బలహీనత, నీ రుగ్మత, నీవు అనుభవిస్తున్న కన్నీటి సమస్య నీ దేవునికి స్వల్పం. నీకు కొండంతేమో సమస్య, నీ దేవునికి గోరంత. ఏమేనను విశ్వసించవునను. అందుకని నేనంతా నువ్వు పోటాడాల్సిన పని లేదు. నీ పక్షాన దేవుడు పోరాడబోతున్నాడు. కృంగిన నీకు త్వరలో యేసు నామం పేరిట త్వరలో విడుదల కలగబోతూ ఉంది. ఒక అద్భుతం ఏంటంటే, ఆయన జరిగించిన విక్రమ కార్యం సౌలుకు చెప్పిన వెంటనే సౌలు ఏం చేశాడో తెలుసండి? ఆ చిన్న పిల్లవాడి మీద ఆధారపడ్డాడండి. ఆ చిన్న పిల్లోడి మీద నమ్మిక ఉంచాడండి. సరే, నువ్వు వెళ్ళి యుద్ధం చేయి. అసలు నేనంట, నాకు ఆశ్చర్యాన్ని కలుగు చేసే విషయం ఏంటంటే, మహారాజు, వేల మంది సైనికులు కలిగిన రాజు, యోధులు కలిగిన రాజు ఇప్పుడు ఎవరి మీద నమ్మకం ఉంచాడు? దావీదు మీద నమ్మకం, ఆ చిన్నుడి మీద నమ్మకం ఉంచాడు. తమ్ముడు, పరమ దావీదుగా పిలువబడుతున్న యేసు ప్రభు మీదే నువ్వు నమ్మికుంచితే అద్భుతాలు చూస్తావు. నిజమే. మనం కొన్ని సందర్భాల్లో మనుషులు నమ్మినంతగా, డాక్టర్లను నమ్మినంతగా, వ్యక్తులను నమ్మినంతగా దేవుణ్ణి నమ్మలేకపోతాం. విమానం ఎక్కుతాం, ఆ డ్రైవర్ సరిగ్గా డ్రైవ్ చేస్తాడో లేదో తెలియదు, అయినా నమ్మకం ఉంచి ఫ్లైట్ ఎక్కుతాం కదా. ఆ ట్రైన్ డ్రైవర్ సరిగా పట్టాల మీద నడిపిస్తాడో పక్కేం నడిపిస్తాడో తెలీదు, కానీ నమ్మికుంచి ట్రైన్ ఎక్కుతాం. ఆ బస్ డ్రైవర్ నిష్ణాతుడో కాదో తెలీదు, ఆ ఆటో డ్రైవర్కి సరిగ్గా డ్రైవింగ్ వచ్చో లేదో తెలియదు. గమనించండి, గుడ్డిగా నమ్మి ఎక్కుతాం. తీసుకుని వెళ్తాడు కదా. ఒకవేళ ఆ డ్రైవర్లు ఎక్కడైనా బోల్తా పడతారేమో నాకు తెలియదు, కానీ ఆ డ్రైవర్లు డ్రైవ్ చేస్తే ఎక్కడైనా యాక్సిడెంట్ అయిద్దేమో తెలియదు, కానీ ఈ పరమ దావీదు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. నిశ్చింతగా దేవుని మీద అనుకో. నాకు ఆశ్చర్యాన్ని కలిపే గొప్ప విషయం ఏంటంటే, ఎంత గొప్ప రాజు చిన్నపిల్లోడు దావీదు మీద ఎంత నమ్మకం ఉంచాడు. ఆ రాజు నమ్మకాన్ని దావీదు వమ్ము చేయలే. తమ్ముడు, చెల్లి, పరమ దావీదుగా పిలువబడుతున్న యేసు ప్రభు మీద నువ్వు నమ్మకం ఉంచు. ఆయన మీద నమ్మకం ఉంచు. ఎస్, నా దేవుడు నా పక్షాన పోట్లాడబోతున్నాడు. నా దేవుడు నా పక్షాన యుద్ధం చేయబోతున్నాడు. సర్వశక్తుడకు దేవునికి నా సమస్య స్వల్పమని ఆయన మీద నువ్వు అనుకో. దావీదు సౌలు యొక్క నమ్మకాన్ని గెలిపించినట్లుగా నీ నమ్మకాన్ని కూడా నా దేవుడు గెలిపించునుగాక. కృంగిన నీకు త్వరలో నా దేవుడు విడుదల దయచేయునుగాక. విశ్వసించు, ఈరోజు విడుదల దినంగా దేవుడు చేయబోతున్నాడు. అయితే నేనంట, సౌలు దావీదు మీద ఆనుకున్నట్లుగా యేసయ్య మీద ఆనుకో. వాక్యంలో రాయబడిన మాట మీరు ఎరుగుదురు కదా, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో. ఎరుగుదురు కదా, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా నువ్వు కాపాడుదు. సౌలులో ఉన్న గొప్పతనం ఏంటంటే, దావీదు మీద పూర్తిగా ఆనుకున్నాడు. నేనంట, ఒకవేళ దావీదు ఓడిపోతే సౌలు ఓడిపోయినట్టే, దేశం ఓడిపోయినట్టే. ఆ దేశం యొక్క భారం అంతా
చిన్న పిల్లోడు దావీదు మీద పెట్టాడు. నేనంట ఆ రాజు దావీదు మీద అంత అనుకుంటే పరమ దావీదైన యేసయ్య మీద, తమ్ముడా నువ్వు అనుకో. కృంగిన వాడు త్వరలో విడుదల పొందబోతున్నాడు. కృంగిన తమ్ముడా, త్వరలో నువ్వు విడుదల పొందబోతున్నావు. నువ్వు చావుగోతికి వెళ్ళవు. నిశ్చయముగా దేని కొరకు వెతుకుతున్నావో ఆ శ్రేష్టమైన ఆశీర్వాదపు ఆహారం నీ వాకిడి దగ్గరికి వస్తుంది, నీ తలుపు తడుతుంది. నమ్ము. లేవనెత్తే దేవుని హస్తం ఈ ఉదయకాలం నిన్ను దర్శించింది. లేవనెత్తే దేవుని హస్తం, ఆయన చేతి స్పర్శ నువ్వు ఉన్న ఇంటిలోనే అనుభవిస్తున్నావు. ఆ దేవుని హస్తం నేను తాకిందని ఆత్మలో పరవశురాలివై మైమరిచి పరిశుద్ధాత్మతో నింపబడి ప్రభువుని ఆరాధించు. కృంగినవాడు త్వరలో విడుదల పొందబోతున్నాడు. త్వరలో అంటే ఓ నెల రోజులు అనుకోకు. ఈ రోజే విడుదల దినంగా నీ బ్రతుకులు చేయునుగాక. నువ్వు చావుగోతికి వెళ్ళో, సాక్ష్యార్థంగా దేవుడు నిన్ను నిలవబెట్టబోతున్నాడు. ఎన్ని శ్రమలు నిన్ను కృంగదీస్తున్నా సాక్షిగా నిలవబెట్టబోతున్నాడు. ఈరోజు విన్న వాక్యం ఒకనొక రోజు నువ్వు సాక్ష్యం చెప్పబోతున్నావు. ఆ దేవుడు నన్ను లేవనెత్తాడు, పరమ దావీదుగా నా జీవితంలో ఎంతో చేశాడు. ఆ సాక్ష్యం యేసు నామం పేరిట దేవుడు నీ నోటుంచునుగాక. ప్రార్థన చేస్తా. కళ్ళు మూసుకొని దేవుని చేతి స్పర్శ మిమ్మల్ని తాకబోతుంది. తండ్రి, కృంగిని స్థితిలో నా పిల్లలు ఉన్నారు. ఎవరు ఏ స్థితిలో కృంగి ఉన్నారో అద్భుత హస్తం చాపుదురుగాక. యేసు నామం పేరిట అద్భుత హస్తం చాపుదురుగాక. కృంగిని స్థితిలో నుండి ఒక్కొక్క బిడ్డను నజరేయుడైన యేసు నామం పేరిట మీరు లేవనెత్తుదురుగాక. ప్రతి బిడ్డ ఇది విడుదల దినంగా విశ్వసించిన ప్రతి బిడ్డ జీవితంలో ఈ అద్భుతాన్ని చేయుదురుగాక. చావుగోతికి నీ బిడ్డలను అప్పగించరయ్యా. ఆశీర్వాదపు ఆహారం ప్రతి బిడ్డకు మీరిచ్చి సాక్షి బిడ్డలుగా మీరు నిలిపినందుకు స్తోత్రాలు. ఏ స్థితిలో కృంగిపోయారో, ఏ విషయంలో కృంగిపోయారో ఆ విషయంలో మీరు లేవనెత్తినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. ఈరోజు ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన. నేనైతే ఇలా బ్రతకాలని ఆశపడుతున్నాను. మరి మీరు? రేపు ఆదివారం 3 దివ్యమైన వర్తమానాలు. ఇక అంతా అయిపోయింది. బ్రతికే వృధా అనుకుంటున్నావా? బూడిదలో నుంచి మరలా నేను పుట్టించగలడు. కోపం తెచ్చే అనర్థాలు ఇది వింటే కోపపడటానికి భయపడతాం. యేసయ్యా, నిన్ను నేను చూడాలి అనే ఆశ. నేను ఎలా బ్రతకాలో నేర్పవా? దివ్యమైన వర్తమానాలు. మీరు విన్న వర్తమానం అనేకులకు షేర్ చేయండి. కృపా సమాధానాలు మనందరికీ కలుగునుగాక.